హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. 2-3 రోజులుగా టాలీవుడ్ ప్రముఖుల కుటుంబాల్లో జరుగుతున్న సంఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఘర్షణలు, సంజయ్ థియేటర్ ఘటనలో మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంఘటనలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. మోహన్ బాబు అంటే టాలీవుడ్ లో వివాదాస్పద వ్యక్తిగా పేరు ఉంది. అలాంటి మోహన్ బాబు కుటుంబంలోనే ఇప్పుడు వివాదం నడుస్తుంది. కుటుంబంలో చెలరేగిన ఘర్షణ కొట్టుకునే వరకు, పోలీస్ కేసులు పెట్టుకునే వరకు వచ్చింది. తన కుమారుడు మంచు మనోజ్ నుంచి, అతని భార్య నుంచి తనకు ప్రాణహాని ఉంది అని మోహన్ బాబు పోలీసులు కంప్లైంట్ ఇవ్వగా, మనోజ్ కూడా తనపై దాడి చేశారని మోహన్ బాబు అనుచరులపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, అది కవర్ చేయడానికి వెళ్లిన టీవీ జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేసి కొట్టడంతో కథ మరో మలుపు తిరిగింది. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. మోహన్ బాబు ఉదంతం ఓ పక్కన అలుగుతుండగానే 13వ తేదీ ఉదయం సడన్ గా పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. సంజయ్ థియేటర్ తొక్కిస్లాట్ లో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అయితే వెంటనే అల్లు అర్జున్ కి కోర్టులో మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ ఒక రోజు రాత్రి అంతా చంచల్గూడ జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి తెలుగు ప్రజల చర్చల్లో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవిని వ్యతిరేకించి ఆయనని అవమానించాలి అనుకునే వ్యక్తుల జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటారనే సెంటిమెంట్ గురించి ప్రజలు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. గతంలో రాజశేఖర్, జీవిత, రోజా వంటి వారు పతనాన్ని చూడటం, మోహన్ బాబు కుటుంబం కూడా గతంలోనే సినీ పరిశ్రమలో కోలుకోలేని ఎదురు దెబ్బలు తిని వెనకబడిపోవడం, అయినా కూడా 3 ఏళ్ల క్రితం జరిగిన మా ఎన్నికల సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ సంబంధం లేని మెగాస్టార్ పై ఆరోపణలు గుప్పించడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం వివాదాలతో రోడ్డును పడడాన్ని గమనిస్తున్నారు. అలాగే మెగాస్టార్ వల్లే తామంతా హీరోలు కాగలిగామని గతంలో ప్రతి వేదికపై మాట్లాడే అల్లు అర్జున్ ఇటీవలి కాలంలో యాటిట్యూడ్ చూపిస్తుండడం, మెగా అనే పదాన్నే పలుకకుండా అల్లు ఆర్మీ అని తనకు తాను గొప్పలు చెప్పుకోవడం వంటి ఘటనలు నేపథ్యంలో తాజా అరెస్ట్ ఉదంతాన్ని గమనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ నానుడి బలపడిపోయింది. తిరుమల వెంకటేశ్వరుడు జోలికి వచ్చిన వారు మట్టుకొట్టుకుపోతారని, అలాగే మెగాస్టార్ ని శత్రువుగా చూసి ఆయన వ్యతిరేకించిన వాళ్ళు అగచాట్లు పడతారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.